నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడని చెప్తారు మన పెద్దలు. ఇక్కడ నేను కుక్క ఎవరని చెప్పడం లేదు, కానీ దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని హిందువులంతా కూడా ఆందోళన చేస్తూ ఉంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబడతా ఉంటే, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష 11 రోజుల పాటు చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిట్ విచారణకు కూడా ఆదేశించారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు 28వ తేదీన తిరుమలని శ్రీవారిని దర్శించుకోబోతున్నారట. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు పూజలు కూడా చేయబోతున్నారట ఆలయాల్లో. అరే, ఇలా ఉంటే లడ్డూ వివాదం పైన హిందువులంతా మండిపడతా ఉంటే, నాట్ ఓన్లీ హిందువులు, ప్రతి వర్గం కూడా ఇదేంటి, ఎంత పవిత్రమైన తిరుమల ఆలయం, ఎంత మహాప్రసాదం తిరుమల వారి లడ్డు, ఇలాంటి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి అని ఒక పక్క మదన పడుతూనే, ఇలాంటి ఆవు కొవ్వు, ఆ ఆవు నెయ్యిలో పంది కొవ్వు ఇదంతా కలిసిన ప్రసాదాన్ని మనం తిన్నామా అని నిజంగా క్షోభిస్తూ ఉన్నారు చాలామంది కూడా. ఇలా ఉంటే పరిస్థితి, అనుకూలంగా మాట్లాడాల్సింది పోయి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, కావాలని రెచ్చగొట్టడం, వివాదాన్ని మరింత పెద్ద చేయడం, అసలు విషయాన్ని నుంచి పక్కకి అంశాన్ని డైవర్ట్ చేయడం, ఇదంతా కూడా సమంజసం కాదేమో. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు మంచి నటుడు, విలక్షణ నటుడు, చాలా భాషల్లో ఆయన పనిచేశారు. ఆయన నటనని ఇష్టపడని వాళ్ళు కూడా ఏమీ ఉండరు. బట్ నటుడుగా ఆయన మంచి మార్కులే పడతాయి, కానీ వ్యక్తిగా అంత మంచి మార్కులు పడవేమో. అనవసర వివాదాల్లో తలదూచటం, అవసరాన్ని బట్టి రకరకాల రంగులు కూడా మార్చడం, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాలి, జాతీయ స్థాయిలో సనాతన బోర్డుని ఏర్పాటు చేయాలి, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి అని ఆయన చెప్తే, నువ్వు ఉన్నది నీ రాష్ట్రంలోనే కదా, ఆ రాష్ట్రానికి నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రివే కదా, మళ్ళీ కేంద్రాన్ని ఎందుకు లాగుతావు, అనవసరంగా ఈ వివాదాన్ని ఎందుకు పెద్ద చేస్తావు అని ఒక ట్వీట్ చేశారు. అంతటితో ఆగలేదు. మన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆ మెట్లన్నీ కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, ప్రకాష్ రాజ్ గారండి, మీరంటే నాకు గౌరవం ఉందండి అని గౌరవించారు. మీరంటే నాకు గౌరవం ఉందండి, బట్ ఇలాంటి టైంలో మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, హిందువులే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆయన కూడా ప్రకాష్ రాజ్ గారికి ఒక కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆయన ఏం చేశారు, ఒక వీడియో విడుదల చేశారు. నేను షూటింగ్లో ఉన్నా, 30వ తారీఖు వస్తా, నీ ప్రశ్నలకు సమాధానం చెప్తా, అసలు నేనేమన్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని వెటకారంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హీరో కార్తీ గారు ఉన్నారు. ఆయన ఒక సినిమా ఫంక్షన్ జరిగింది. ఆ సినిమా ఫంక్షన్లో లడ్డు అంశం వస్తే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, దీని గురించి మాట్లాడకపోవడమే బెటర్ అన్నారు. వాస్తవానికి అక్కడ యాంకర్ పదే లడ్డు అంశాన్ని తీసుకొచ్చారు, ట్రెండింగ్ అవుతా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి అని. మరి ఈ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కన్వే చేశారో కానీ ఆ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయన ఏమన్నారు, ఇలా ఒక ఆడియో ఫంక్షన్లో జరిగింది, ఇంకా దయచేసి జోకులేయకండి, ఇలా నవ్వకండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పాప ఆయన రెస్పాండ్ అయ్యారు కార్తీ గారు. వాస్తవానికి ఆయన తప్పు పెద్దగా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఫంక్షన్లో యాంకర్ వీళ్ళ మధ్య జరిగిన అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా కార్తీ గారు నిజంగానే రెస్పాండ్ అయ్యారు, సారీ కూడా చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారికి కార్తీ గారికి మధ్య జరిగిన వ్యవహారం, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. మీరంటే నాకు అభిమానం అండి, కార్తీ గారు మంచి నటులు, మీరు రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. ఈ వివాదంలోకి మళ్ళా ప్రకాష్ రాజ్ దూరాడు, లడ్డూ విషయంలో దూరతాడు, కార్తీ పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగిన అంశంలో కూడా దూరతాడు. ఇప్పుడు మరలా మరొక ట్వీట్ చేశాడు ఆయన కొత్తగా. ఏమని ట్వీట్ చేశాడంటే, ఇక్కడ చూడొచ్చు, గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అని ఆయన పెట్టాడు. మొన్న కూడా అదే పెట్టాడు, చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్. పవన్ కళ్యాణ్ గారు ఏమీ సారీ అడగలేదు కదా కార్తీ గారిని, నేను నాకు క్షమాపణ చెప్పాల్సిందే, నేను డిప్యూటీ ముఖ్యమంత్రిని, నువ్వు నా సారీ చెప్పని అడిగారా, లేదు. ఇలా జోకులేయకండి ఆడియో ఫంక్షన్లో అని చెప్పేసి సినిమా నటులకి ఒక చిన్న కౌంటర్ ఇచ్చారు. దానికి ఆయన పెద్ద మనసుతో పాపం రెస్పాండ్ అయ్యారు. మీకెందుకు అంత అత్యుత్సాహం, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు. మీరు ఏమన్నారు ఇక్కడ, గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, మీ అవతారాలు కూడా చూద్దామా. మీరు ఒకప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు ప్రెసిడెంట్గా, అప్పట్లో పెద్ద వార జరిగింది. మంచు విష్ణు గారి ప్యానల్, అలాగే మీ ప్యానల్, మీ ప్యానల్కి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా నిలిచారు.
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆయన్ని అభిమానించే సినిమాలోని నటులందరూ కూడా మీ ప్యానల్ వైపు నిలబడ్డారు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు అయిపోయారు. అప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. విష్ణు గారు ఏదో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు అప్పట్లో చూడండి. ఒకటి తెలుసుకోవాలి విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్లో. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన ఇండస్ట్రీ కాదు, ఆయన వేరు, మనం ఇండస్ట్రీ ఒక సైడ్ అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరకు ఉంచుకొని మాట్లాడండి. ఇది ఇంకోసారి చూడండి. ఒకటి తెలుసుకోవాలి విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్లో. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన ఇండస్ట్రీ కాదు, ఆయన వేరు, మనం ఇండస్ట్రీ ఒక సైడ్ అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరకు ఉంచుకొని మాట్లాడండి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడమని ప్రకాష్ రాజ్ గారే అన్నారు. మరి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా, విష్ణు గారికి చెప్పినట్టు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. అంటే అప్పుడు మీ ప్యానల్కి మీకు మద్దతు తెలిపితే పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆయన లడ్డూ అంశంలో ఒక హిందువుగా ఆయన అన్ని మతాలను గౌరవిస్తారు. ముస్లిం గౌరవిస్తారు, క్రిస్టియానిటీని గౌరవిస్తారు, చర్చిలకు వెళ్ళారు. ఆయన ప్రసంగాలు చేసేటప్పుడు మసీదులో నమాజ్ వస్తూ ఉంటే ప్రసంగాలు ఆపి మరి ఆ నమాజ్ని వాటిని గౌరవించిన సందర్భాలు బొచ్చుడున్నాయి. సో మీకు మద్దతు తెలిపితేనేమో పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు. ఆయన లడ్డు వివాదంలో ఆయన తనదైన శైలిలో ఆయన ముందుకెళ్తూ ఉంటే అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెడ్డోళ్ళు అయ్యారా? అంటే మీకేమో అక్కడ ఒక అవతారం ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడేమో మరొక అవతారం. అవతారాలు చూపిస్తూ ఉంది మీరేమో అని జన సైనికులైతే మండిపడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఫిలిం ఛాంబర్ ముందు పవన్ కళ్యాణ్ గారి పైన ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకి, అలాగే సనాతన ధర్మానికి సంబంధించి లడ్డు ప్రసాదం గురించి ప్రకాష్ రాజ్ వరుస కౌంటర్లకి విసిగిపోయిన కొంతమంది హిందుత్వవాదులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నా చేశారు. మా అసోసియేషన్ నుంచి తీసేయాలి. ఈ పరిస్థితి మరి మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా విష్ణు గారు ఉన్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి. ఇది పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి రకరకాల సందర్భాల్లో హిందుత్వం గురించి, క్రిస్టియానిటీ గురించి, వాళ్ళ పిల్లల గురించి, ఆయన భార్య క్రిస్టియన్ కదా, ఈ అంశాల గురించి మాట్లాడితే వాటిని బిట్లుగా కట్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏ సందర్భంలో మాట్లాడారు అన్నది మాత్రం చెప్పట్లే. ఆయన మాట్లాడిన బిట్లు కట్ చేసి వాటిని కలిపేసి ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా నాగబాబు గారు రెస్పాండ్ అయ్యారు. నీ మతంతో పాటు సాటి మతాలను గౌరవించు, రక్షించు అనే సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మం. ఆ ధర్మాన్నే పాటిస్తాడు పవన్ కళ్యాణ్. ఎన్నో మీటింగ్స్ ఉధృత స్థాయిలో జరుగుతున్నప్పుడు మస్జిద్ నుంచి ఆజాన్ వస్తే తన స్పీచ్ని ఆజాన్ పూర్తయ్యేదాకా ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడు పవన్ కళ్యాణ్. అది పరమతానికి అతనిచ్చే గౌరవం, మర్యాద. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రేమిస్తారు. అతను మతఛాందసవాది కాదు, హిందూ మతాన్ని గౌరవించాలి, హిందూ ఆచారాన్ని రక్షించాలి అని పాటుపడేవాడు. హిందూ మతధర్మ పరిరక్షణలో ఆయన పోరాటం క్రైస్తవుల మీద, ముస్లింల మీద కాదు, హిందూ ధర్మంతో ఉంటూ హిందూ ధర్మాన్ని చులకల చేస్తూ సెక్యులర్ వాదులని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులను చెంపపెట్టి కొట్టడానికి, అంటే ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళని అనుకోవచ్చు. అందుకే ఇండైరెక్ట్గా నాగబాబు గారు కౌంటర్ ఇస్తూ ట్వీట్ పెట్టారు. హిందూ మతం పట్ల ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్న కొంతమందిని తిరిగి గౌరవించరా నీ సనాతన ధర్మాన్ని అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్. తన అడ్మినిస్ట్రేషన్లో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్కి, ఏ ముస్లింకి బాధ కలిగించవో అర్థం చేసుకోగలరని పెట్టారు. సో మొత్తంగా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకో ప్రకాష్ రాజ్ రెచ్చగొడుతూ ఉన్నాడు అనిపిస్తూ ఉంది. ఇప్పుడే కాదు, ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు, అలాగే కూటమి ప్రభుత్వంలోకి ఆయన వెళ్ళేటప్పుడు పలు ప్రసంగాల్లో ఆయన మాట్లాడిన మాటలకు అప్పట్లో కూడా కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ గారు. అంటే దేశంలో ఎవరూ లేనట్టు ఆయనకి ఎందుకో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. ఎందుకు అంత టార్గెట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. చాలామంది ఉన్నారు కదా, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారా ప్రకాష్ రాజ్ గారు? ఏ రోజైనా రెస్పాండ్ అయ్యారా? చాలా అంశాలు బయటపడతా ఉన్నాయి కదా, ఏ రోజైనా ఒక ట్వీట్ పెట్టానా? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమార్తెకి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశారు.
క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశారు. తప్పేం కాదు, ఏ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవచ్చు కావాల్సి వస్తే. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించకూడదు కదా. అలాగే ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సిలువేసుకుని మరి రోడ్డు మీద వెళ్ళాడు, ఆయన తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి పెట్టారండి అని అడగాలి కదా. లడ్డూలో కల్తీ ఎందుకు చేశారు? బయట మార్కెట్లో 700 నుంచి 1000 రూపాయల వరకు ఆవు నెయ్యి ఉంటే 319 రూపాయలకే మీకు ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని ప్రశ్నించే ధైర్యం లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈజీగా దొరుకుతారా? నాకు అర్థం కావట్లేదు. ఎస్, పవన్ కళ్యాణ్ ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. బట్ మీరు ఒకవైపే చూస్తూ ఉన్నారు కదా, రెండో వైపు ఎందుకు ప్రశ్నించరు? సో నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న చిన్న అంశాలకు రెస్పాండ్ కాకుండా ఉంటే బాగుండేది. మీరు ఒక ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారితో కలిసి అందిస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజుకో, ఆ రాజుకో, ఈ రాజుకో, ఆ హీరో ఏదో అన్నాడు, ఆడే ఫంక్షన్ అదైందో, ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వకపోవడం బెటర్ అనేది నా పర్సనల్ ఉద్దేశం. పక్కన ఎవరో ఉండి ఏమంటే ఆయన అలా అన్నాడంటే ఒక కౌంటర్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారేమో. దయచేసి ఆయన్ని తప్పుదో పట్టించకండి. రెస్పాండ్ అవ్వకుండా వదిలేస్తే వాగి వాళ్ళే వదిలేస్తారు. ట్వీట్లు పెట్టి చేతులు నొప్పొచ్చి ఏళ్ళు నొప్పొచ్చి వాళ్ళే వదిలేస్తారు. మీ ఫోకస్ ఏదైతే ఉందో ఆ ఫోకస్ మీదే ఉండండి. మీ ఫోకస్ని పక్కకు తప్పిస్తూ ఉన్నారు చాలా తెలివిగా, అది అర్థం కావట్లేదు. ఇప్పుడైతే తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో సిట్టు విచారణ జరుగుతూ ఉంది. దోషులందరూ బయటపడతారు. చైర్మన్ ఏంటి, మొత్తం మాజీ చైర్మన్లు అందరూ కూడా బయటపడతారు. ఈవోలు అందరూ కూడా బయటపడతారు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని నుంచి నెటిజన్ల నుంచి మంచి మద్దతు కూడా వస్తూ ఉంది. దీని నుంచి పక్కదారి పడుతూ ఉంది. ప్రకాష్ రాజ్ గారికి బీజేపీ అంటే పడదు, అలాగే మోదీ గారు అంటే పడదు. ఎన్డీఏలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్డీఏలో లేకముందే టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని, ప్రకాష్ రాజ్ గారు. ఇప్పుడు ఇంకా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అరే నాకో పార్టీ నచ్చదు, నీకో పార్టీ నచ్చదు, దాన్ని కూడా తప్పేం కాదు. కానీ ఇక్కడ పార్టీలు పక్కన పెట్టాల్సిన అంశం. శ్రీవారు భారతీయ జనతా పార్టీకో, టీడీపీకో, వైసీపీకో, జనసేనకో సంబంధించిన దేవుడు కాదు. ముందు అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ పార్టీలు కాదు, భక్తుల విశ్వాసాలు ముఖ్యం, ఆచార సంప్రదాయాలు ముఖ్యం. సో అది మొత్తంగా అయితే చెప్పదలుచుకుంది. చూద్దాం మరి ప్రకాష్ రాజ్ అంశం పైన మా అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది. ఈ వీడియో పైన, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి.